చెప్పండి అన్న, ఏం అన్యాయం జరుగుతుంది మీ ఆటో డ్రైవర్లకు? ధర్నాలు చేస్తారు. ఆటో డ్రైవర్లకు అన్యాయం అంటే చాలా జరుగుతున్నాయి భయ్యా. ఏం చెప్పమంటారు మీకు? ఓలా ఊబర్తో ఫస్ట్ మాకు బంద్ చేయించాలి. అది ఫస్ట్ ఓలా ఊబర్ ర్యాపిడో బైకులు కంపల్సరీగా బంద్ చేయించాలి. తర్వాత ఏంటంటే మాకు గ్యాస్ పెట్రోల్ మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కంపల్సరీ చేయాలి. సంక్షేమ బోర్డే లేదు అసలు మాకు. ఆటో డ్రైవర్లకు ఇంతవరకు చేసిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి కంపల్సరీ. మేము ఈ నెల 23 తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాం కంపల్సరీ. ఎందుకంటే మాకు 6,000 రూపాయలు ఇస్తాను, 12,000 రూపాయలు ఇస్తాను అబద్ధం దొంగ మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి. మాకు తెలుసా? మేము అడిగినప్పుడు కూడా మేము దాఖలాలు లేవు, అయినా కానీ కూడా మాకు 12,000 రూపాయలు ఇస్తానన్నాడు. మేము ఎవరు అడిగినా మేము 12,000 రూపాయలు మాకు ఇవ్వనమ్మా. మేము ఎవరు కూడా అడగలే, అయినా కానీ కూడా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు మాకు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పుడు మీరు చాలా లాస్ అయ్యారు కదా? మొత్తం లాస్, టోటల్ లాస్. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఉపయోగపడుతుంది, కానీ అది కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడతలేదు ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం ఇంపార్టెంట్గా. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వల్ల మీకు ఇబ్బంది అవుతుందంటారా? ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఇబ్బంది కదా భయ్యా. ఇప్పుడు ఉన్న పరిస్థితులే ఆటో నడిపించుకోలేక పరిస్థితులు మాకు బాగా ఉన్నాయి. అట్లాంటప్పుడు మళ్ళీ నువ్వు ఫ్రీ బస్సు తెచ్చేసి ఫ్రీ బస్కి అటాచ్మెంట్ ఏది ఇవి ఎలక్ట్రానిక్ వెహికల్ అటాచ్ చేస్తే మేము ఎక్కడికి పోవాలి చెప్పండి? మేము అంటే మాకు అల్ల మీకు డ్రైవర్ పోస్టులు ఇచ్చి మిమ్మల్ని అవుట్ సోర్సింగ్ పెడితే మరి అట్లా నడుపుతారా? మాకు అసలే వద్దు ఈ ఫ్రీ ఈవీ వెహికలే వద్దు మాకు. అసలు ఆ జనరేటే వద్దు మాకు. డ్రైవర్ మేము ఎట్లా బతున్నాం అట్లనే బతాం. కాకపోతే మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వెంటనే. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో బైకులు కంపల్సరీగా బంద్ చేయాలి. బంద్ చేస్తే మరి మీరు ఎట్లా బతుకుతారు? అంటే మీరు దాని మీద పైసలు పెంచమని అడిగిరటగా, ఓలా ఊబర్లతో కూడా మాట్లాడేటగా. ఎవరు మాట్లాడారు? ఎవరు అన్నారు మీకు? కొంతమంది ఆటో డ్రైవర్లు అడిగితే ఏ యూనియన్ సంస్థలు కూడా ఎవరు చేయలేదు, మేము మాట్లాడలేదు. కావున కంపల్సరీ మేము ఈ 23వ తారీఖు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాము. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ బంద్ కంపల్సరీ విజయవంతం చేస్తామని మేము కోరుకుంటున్నాం. అంటే ఇంకోటి, ఈ రాష్ట్రం వచ్చిన కాడ నుంచి ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏమైనా అన్యాయం జరిగింది ఆటో డ్రైవర్లకు? తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం మాకు జరగలేదు. కాకపోతే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయింది. ఆటో డ్రైవర్ల మీద మొత్తం మా మీద కక్ష కట్టిండి రేవంత్ రెడ్డి. ఎవడిచ్చిండు 12,000? ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, ఎవరు కూడా మాకు ఇవ్వలేదు. ప్రజాపాలన సూపర్ ఉంది అని చెప్పి ఎక్కడుంది ప్రజాపాలన? ఎక్కడుంది భయ్యా? ఎక్కడుంది ప్రజాపాలన? ఎవరు చేస్తున్నారు? ఎక్కడుంది ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన అంటే? మొత్తం ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. మీరు కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే 2,000 దాకా సంపాదించారు కదా? అప్పుడు మంచిగా చేసిన బాగానే ఉంది. మా సంపాదన 200 రూపాయలు కూడా రావట్లేదు. ఈఎంఐలు అవన్నీ పోను 200-300 చేసుకుంటే 1000 రూపాయలు చేస్తే ఈఎంఐ అవుతుంది. మేము ఖర్చులకు ఏం కావాలి? పెట్రోల్ మొన్న 100 రూపాయల పైన అడిగిన వాడు ఒక్కడని ఒక్క రూపాయి పెడితే మొత్తం 2 వీలర్ వాళ్ళు మొత్తం ధర్నా చేశారు. అట్లాంటిది మా 100 రూపాయలు 75 రూపాయలు 125 రూపాయలు అయింది, 60 రూపాయలు అదనంగా అయింది. కానీ ఒక్కరు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు మాకు. అట్లనే నడిపిస్తున్నాం మేము. ఏంది మరి మీ డిమాండ్ ఏంది? ఏం అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం కదా భయ్యా, మేము మాకు కావాల్సిన సంక్షేమ బోర్డు మెయిన్ ఓలా ఊబర్ ర్యాపిడో బైక్లు అన్ని నిషేధించాలి. అర్థమైందా? ఇది మాకు కావాల్సింది కంపల్సరీ. అంటే ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో మీద అంటే ఇప్పుడు ఒకవేళ అది బంద్ చేస్తే మీ మీటర్ ఉంటుంది కదా, మీటర్ పెంచాల్సి వస్తుంది కదా కంపల్సరీ. మీటర్ ఛార్జ్ మినిమం 20 రూపీస్ ఇది వరకే ఉన్నది మాకు. కాకపోతే ఇప్పుడు అదనంగా ఇంకా 10 రూపాయలు పెంచితే కానీ మాకు సరిపోతుంది. కిలోమీటర్కి 30 రూపాయలు కానీ చేస్తే కానీ మాకు సరిపోతుంది. ఫ్రీ బస్సు లేక ముందుకు ఆటో డ్రైవర్లు ఈడేకి గాడి దిగితే 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు డిమాండ్ గా తీసుకునేది. ఫ్రీ బస్ వచ్చిన కానీ కొంచెం తగ్గిరు, ఇప్పుడు అందుకనే ఇలా ఆందోళన చేస్తారని చెప్పి బాగా వినబడుతుంది. కాదు అలాంటిది ఏం లేదు. కాకపోతే ఫ్రీ బస్ వలన ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వలేకుండా పోతున్నారు. ఎవరైతే లేడీస్ ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి ఎక్కే వాళ్ళు కూడా లేకపోయేసరికి మా ఆడవాళ్ళకి ఏంటంటే ఒక్కరు కూడా రావట్లేదు, ఎక్కట్లేదు. షేరింగ్ టైప్లో కూడా రావట్లేదు అసలు. అందుకనే మాకు ఆందోళన. వచ్చే 10 రూపాయలు కూడా రావట్లేదు ఆందోళన. అది ఫ్రీ బస్ వల్ల. మేము చెప్తున్నాం కదా, దానివల్ల కొంతమందికి ఫ్రెండ్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా. కాకపోతే ఇది కొంతమంది పెట్టండి. స్కూల్ అంటే స్కూల్ పిల్లలు ఉంటారు భయ్యా, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పెట్టండి. అది ఓకే, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మొత్తం నువ్వు రాష్ట్రం మొత్తం ఫ్రీగా పెట్టేస్తే వేస్ట్గా తిరిగే ఇంట్లో కూర్చున్న వాళ్ళంతా కూడా వేస్ట్గా తిరుగుతున్నారు. మాకేడైంది, మాకు 1 కోటి మంది కాదు, ఒక్క మహిళను కూడా అయిన వాళ్ళని చూపించమని చెప్పండి చూద్దాం. ఎవరైనా 1 కోటి మందిని వాళ్ళు చేసుకున్నారేమో కానీ మా వాళ్ళకి ఎవరు మాత్రం చేయలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వల్ల మేమే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటారు కదా, మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందా? ఏ పార్టీ వస్తుందో అప్పుడే ప్రజలందరూ బుద్ధి చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి.